అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను అనుష హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈ శివరాత్రి గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం. అలానే మన సాంప్రదాయాన్ని మనం గౌరవిద్దాం. శివరాత్రి అనేది అసలు మనం ఎందుకు జరుపుకుంటాము అంటే శివుణ్ణి ఆరాధిస్తూ మనం శివరాత్రి జరుపుకుంటాం. మహాశివరాత్రి అనేది శివుణ్ణి గౌరవించే హిందూ పండుగ. దీనిని శివుని రాత్రి అని కూడా పిలుస్తారు మరియు భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. మహాశివరాత్రి హిందూ పండుగ. ఇది లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఉపవాసం మరియు ధ్యానం ద్వారా చీకటి మరియు జీవిత అడ్డంకులను అధిగమించే విజయాన్ని సూచిస్తుంది. ఈ శుభ సందర్భంగా శివుడు మరియు శక్తి దేవత యొక్క దైవిక శక్తుల కలయికను సూచిస్తుంది. ఈ రోజున విశ్వంలో ఆధ్యాత్మిక శక్తులను ప్రాముఖ్యంగా శక్తివంతమైన అని చాలా నమ్ముతారు. మహాశివరాత్రి పండుగలో ఉపవాసం, శివునిపై ధ్యానం, ఆత్మ పరిశీలన, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం మరియు శివాలయాల్లో జాగరణలు ఉంటాయి. పగటిపూట జరుపుకునే చాలా హిందూ పండుగలలో చాలా పండుగలు ఉన్నా సరే ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీన్ని పగలపూటే కాకుండా రాత్రి శివరాత్రి అని రాత్రిపూట కూడా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. మహాశివరాత్రిలో ముడిపడి ఉన్న అనేక ఇతిహాసాలు ఉన్నాయి. భక్తులు శివస్తోత్రాలను జపిస్తారు మరియు గ్రంథాలను పఠిస్తారు. సర్వశక్తివంతుడు ప్రదర్శించే విశ్వ నృత్యాలలో ప్రతీకగా పాల్గొంటారు మరియు మహాశివరాత్రి పూజలో 6 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకమైన అర్థాలని సూచిస్తాయి. శివలింగాన్ని నీరు మరియు పాలతో స్నానం చేయడం, బిల్వపత్రాలను సమర్పించడం ఆత్మశుద్ధిని సూచిస్తుంది. స్నానం తర్వాత సింధూరం పూయడం ధర్మానికి ప్రతీక. పూజా సమయంలో పండ్లు సమర్పించడం వల్ల కోరికలు నెరవేరుతాయి మరియు దీర్ఘాయువు వస్తుంది. ధూపం కర్రలను కాల్చడం సంపదలకు చిహ్నం. తమలపాకులు ప్రాపంచిక కోరికల నుండి ఉద్భవించిన సంతృప్తిని సూచిస్తాయి. దీపాలు వెలిగించడం జ్ఞానం మరియు జ్ఞాన సాధనకు ప్రతీక. ఈ పండుగ యొక్క ప్రధాన అంశాలలో ఒకటి శివాలయాల్లో రాత్రంతా జాగరణ చేయడం. దీని ఫలితంగా భక్తులు జాగరణలు నిర్వహిస్తారు. తత్ఫలితంగా మహాశివరాత్రి రాత్రి దేవాలయాల్లో ఓం నమో శివాయ అనే మంత్రాలతో ప్రతిధ్వనిస్తాయి. పురుషులు మరియు మహిళలు శివుని గౌరవార్థంగా భక్తి పాటలను కూడా పాడతారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి పూజిద్దాం. అలానే మన కోరికలను తీర్చమని ప్రార్థిద్దాం. అందరికీ కూడా మహాశివరాత్రి. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శివశంకర. ఓం నమ శివాయ. ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదండి. దీని తదుపరి కార్యక్రమం రాయ్పూర్ నుండి మంత్రి రాజు గారు అలానే సంధ్యారాజ్ గారి పుత్రిక ఆయుషి మంత్రి మన కోసం శివస్తోత్రం మీద ఒక నృత్యం ప్రదర్శించింది. ఈ చిన్నారిని మీ అందరూ చూసి బ్లెస్సింగ్స్ ఇచ్చి అలానే తన నృత్యాన్ని ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనుష సైనింగ్ ఆఫ్. యంగ్ టీమ్ లేకా టీమ్ అలాగే యంగ్ సృష్టికరణం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఈ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమః శివాయ.
जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम जटाभुजंग पिंगल स्फुरत्फणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुर स्फुरत्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ॐ नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय प्रफुल्ल नील पंकज प्रपंच कालिमप्रभावलम्बि कण्ठकन्दली रुचि प्रबद्ध कन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मथच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अखर्व सर्व मंगला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्त विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्त विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्त नमः शिवाय।